Today's first day of my fourth year. ఈరోజు అమావాస్య అన్నమాట. ఫ్రెండ్స్ లేరు నాకు ఎవరి క్లాస్ లో. వస్తే నాకు 9 కి క్లాస్ ఉంది. Hello guys, namaste and welcome back to my channel and welcome to one more vlog and you're watching Hashi's Vlogs. Guys, you know what? Today's first day of my fourth year. Yes. First year అయిపోయింది, second year అయిపోయింది, third year అయిపోయింది, fourth year. ఇక్కడ నాకు ఇది ఫైనల్ ఇయర్ కాదు, ఎందుకంటే ఐఎమ్ స్టడీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, అంటే 5 years కోర్స్ అనమాట. నాకు ఇది ఫోర్త్ ఇయర్, కానీ ఫైనల్ ఇయర్ కాదు. కానీ ఫైనల్ ఇయర్ లో ఇంకా సబ్జెక్ట్స్ ఏమి ఉండవు. ఈ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని అయిపోతాయి. ఫస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నాయి, చదువుకోవాలి జాబ్కి. అది కూడా కాకుండా ఈ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ అదొకటి. అయితే ఈరోజు అమావాస్య అనమాట. మా అమ్మకి కాల్ చేసి పొద్దున్నే చెప్పిన అనమాట, మా ఈ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ అంటే అమావాస్య నువ్వు క్లాస్కి పోమకు అంట. అమావాస్య రోజే మాకు ఓపెనింగ్ పెట్టినారు మళ్ళీ. లైక్ మనం ప్రతి ఇయర్ ఒక బ్లాగ్ పెడతాం కదా, లైక్ ఫస్ట్ డే ఆఫ్ సెకండ్ ఇయర్, ఫస్ట్ డే ఆఫ్ థర్డ్ ఇయర్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ ఫోర్త్ ఇయర్. అందుకనే బ్లాగ్ తీస్తున్నాను. నేను ఏం ఉండదని నాకు తెలుసు. నేనైతే లైక్ ఈ రోజు కాలేజ్ స్టార్ట్ అయితే నేను 2 days ముందు వచ్చేసినాను అనమాట కాలేజ్కి. వై? బికాస్ హాస్టల్ చూసుకుందామని చెప్పి, హాస్టల్స్ ఏ రూమ్ వచ్చిందా, అసలు ఎట్లా వచ్చిందా అని చెప్పి మొత్తం అట్లా చూసుకుందామని లైక్ 2 days ముందు వచ్చేసాను నేను. 2 days ముందు, ఈ 2 days మంచిగా రెస్ట్ తీసుకొని మొత్తం అట్లా అయిపోయింది. అండ్ టుడే ఐ హ్యావ్ టు గో టు క్లాస్. మీరు అబ్జర్వ్ చేసినారా? లైక్ నేను మార్నింగే 8:30కి లేచిన. 8:30కి లేచి బ్రేక్ఫాస్ట్ తిన్నాను. బ్రేక్ఫాస్ట్ చేసిన నేను. ఐఎమ్ సో హ్యాపీ. ఇది జస్ట్ డే 1 ఏం కాదు, డే 3 మనం స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నాం ఈసారి పక్కా. బ్రేక్ఫాస్ట్ డే 3 అనమాట. ప్రతిసారిలానే నా టైం టేబుల్ దరిద్రంగా వచ్చింది. దరిద్రంగా అంటే అమోఘంగా, అమోఘంగా అంటే అద్భుతంగా. మా ఫ్రెండ్స్ ఎవరితో నాకు రాలేదన్నమాట క్లాసెస్. ఇప్పుడు మార్నింగ్ అయినా వస్తే మార్నింగ్ అన్న రావాలి, లేదా ఆఫ్టర్నూన్ అన్న రావాలి. నాకు ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎటు కాకుండా వచ్చినాయి. లైక్ ఎటు కాకుండా నీకు ఇదే ఎక్కువ అన్నట్టు. ఇట్స్ ఓకే, మనకు మార్నింగ్ 2 classes, మధ్యాహ్నం 3 classes. కొన్ని క్లాసెస్ అయితే నాకు 8 o'clock ఉన్నాయి, కొన్ని క్లాసెస్ అయితే నాకు 7 వరకు ఉన్నాయి. ఆఫ్టర్ సీయింగ్ మై టైం టేబుల్ మాకు ఎలా ఉంటది తెలుసా? లైక్ మేమే కోర్సెస్ పెట్టుకోవాలన్నమాట. ఒక యాప్ ఉంటది, లైక్ యాప్ అని కాదు, వెబ్సైట్ ఉంటది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి పర్టికులర్ టైం అన్నట్టు వాళ్ళు మాకు షెడ్యూల్ చేస్తారనమాట. అప్పుడు అందరూ ఆ ఇయర్ వాళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్, వాళ్ళకి కావాల్సిన ఫ్యాకల్టీ, వాళ్ళకి కావాల్సిన టైమింగ్ స్లాట్స్ పెట్టుకుంటారు అనమాట. అలా ఒక పూట లైక్ ఆఫ్టర్నూన్ ఏదో మార్నింగ్ అలా పెట్టుకుంటారు. నాకు ఓపెన్ అవ్వదు తెలుసా? లైక్ 10 minutes ఓపెన్ అవుతుంది, 10 minutes లోకి అన్ని అయిపోతాయి. మిగిలిన నేను పెట్టుకుంటా. వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. మళ్ళీ ఇప్పుడు ఫ్యాకల్టీ లూజర్ ఆర్డర్ ఏం తెలియదు. అండ్ ఫ్రెండ్స్ లేరు నాకు ఎవరి క్లాస్ లో. అండ్ ఆల్సో I'm okay. లిటరలీ చెప్తున్నాను కదా, ఈ మధ్య లైక్ ఇప్పుడు మొత్తం కూడా నేను ఏమనుకున్నా అవి జరగట్లా. అందుకని నేను ఎట్లా మైండ్ సెట్ నేను ఎట్లా బిల్డ్ చేసుకుంటున్నానంటే, అన్ని మన మంచికే. దేవుడు మనకి కావాలనే అది వద్దనుకుంటున్నాడు కాబట్టి ఇవ్వట్లేదు. అలా ఫిక్స్ అయిపోతున్నా. అది మనకి దేవుడు ఇచ్చాడంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది దానికి అని చెప్పి లిటరలీ చెప్తున్నాను కదా. దాన్ని ట్రై చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటారు. లైక్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటారు అనమాట. ఇంకా స్ట్రెస్సే ఉండదు, సగం స్ట్రెస్ లేదు నాకు. దగ్గర టైం టేబుల్ వచ్చినా కూడా దేవుడు ఎందుకు నాకు ఆ టైం టేబుల్ ఇచ్చి మేబీ దేనికి సమ్ రీజన్ అనుకుంటున్నా. అంటే నా మిస్టేక్, బట్ స్టిల్ నా మిస్టేక్ కాదు. అది ఓపెన్ అప్ నాకు మిస్టేక్ ఎట్లా అవుతుంది, బట్ స్టిల్
అట్లా మన రెజల్యూషన్ ఏంటి తెలుసా, 4th year కి అన్ని క్లాసెస్ కి పోవాలి, అట్లీస్ట్ 100% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. అదే సెకండ్ థింగ్, క్లాస్ కి అట్లీస్ట్ 5 minutes ముందు పోవాలి, ఇఫ్ నాట్ 10 minutes ముందు. నాకు తెలుసు, అట్లీస్ట్ కరెక్ట్ టైం కన్నా పోవాలి, లేట్ మాత్రం పోవద్దు, పాయింట్ అవ్వద్దు. నేను ఎట్లా తెలుసా, నేను ఏం చేసి పాయింట్ అవ్వను, ఏదో చేసి పాయింట్ అవ్వను. క్లాస్ కి 10 minutes లేట్ గా పోతా, అంతే, అయిపోయింది అక్కడితో. ఇంకా నేను పాయింట్ అయిపోతా, అందరికి పాయింట్ అయిపోతా నేను. Harshi, get up. Harshi, get up. Harshi, get up. So this time, I don't want to be like that. So let's search something to wear. These are these tops. నాకు సగం టాప్స్ దోబీలోనే పెట్టాను. ఏమైతే తెలుసా, నేను నార్మల్ గా దోబీచేటప్పుడు నేను ఏమి ఇస్తున్నా అని చెప్పి ఏం చూసుకోను అనమాట. అండ్ దెన్ నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా, లైక్ నేను చాలా టీ షర్ట్స్ చాలా కొనుక్కున్నా ఇంకా కనిపి పట్ల. వాట్ దగ్గర ఇన్ని నైట్ డ్రెస్ ఉంటాయి, కానీ నేను ఇట్లాంటివి పర్టికులర్ ఒక 2-3 వేసుకుంటా. ఎందుకంటే నాకు అవి తినికి కూడా బద్దకం అనమాట. ఇంకా ఇవి ఎట్లనో బయటే ఉంటాయి, ఇంకా మళ్ళీ దొరికేస్తే మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఇంకా బయటనే ఉంటాయి కాబట్టి ఇంకా అవే వేసుకుంటూ ఉంటాను నేను. నేనేం పట్టించుకోను ఇట్లా. సో యా, ఐ డూ రిపీట్ క్లాత్స్. ఎలా అంటే అలా దారుణంగా. ఇట్స్ వెరీ నార్మల్ గైస్. వీ కెన్ రిపీట్ క్లాత్స్. వాట్ హ్యాపెన్స్ విత్ అవర్ క్లాత్స్, అవర్ విష్, సో దట్ వీ క్యాన్ రిపీట్. ఐ రిపీట్, వీ క్యాన్ రిపీట్ క్లాత్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో ఇప్పుడు కూడా నేను కొత్త బట్టలు వేసుకోవట్లేదు అనమాట, రిపీట్ చేసిన క్లాత్స్ మళ్ళీ వేసుకుంటాను. రెండు ఒకటే కదా అని అనద్దు, చాలా డిఫరెన్స్ ఉంది. దిస్ వన్ డిఫరెంట్, దిస్ వన్ ఇస్ ఆల్సో డిఫరెంట్. What about this? ఉడక ఉట్టి చచ్చిపోతాం. So think of this thing. Checking my timetable. Class ఎప్పుడు ఉంది, ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, అన్ని క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి. వస్తే నాకు 9 కి క్లాస్ ఉంది. యాడ్ అండ్ ఆఫ్ చేసేద్దాం నేను. ఫిజిక్స్ అంట. నేను మొన్న టైం టేబుల్ చూసుకుంటే లైక్ నా క్లాస్ 11th ఉంది, అది ఇప్పుడు 9th ఉంది. పోలే నేను ఫస్ట్ క్లాస్కి. అట్లుంటది, మనం ఏం చేసినా అట్లనే ఉంటది, అట్లనే ఉంటది మనం ఏం చేసినా కూడా. నా సబ్జెక్ట్స్ తెలుసా ఈ సెమిస్టర్ కి, లైక్ బేసిక్ సైకాలజీ ఆఫ్ ఇంజనీర్స్, వాటర్ అండ్ సొసైటీ. 9:40 క్లాస్ అయిపోయింది కదా, ఫస్ట్ క్లాస్. వావ్. ఆప్టో ఎలక్ట్రానిక్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ నానో టెక్నాలజీ, అడ్వాన్స్డ్ కాంపిటేటివ్ కోడింగ్. మై గైస్. Okay, and this is my outfit. Let's go to class. నేను మార్నింగ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఎట్లనో మిస్ అయినా. దిస్ ఈజ్ మై సెకండ్ క్లాస్, దానికి పోతున్నాం మనం. అండ్ ఆల్సో మాకు ఎట్లా అంటే నార్మల్ గా బయోమెట్రిక్ ఉంటుంది కదా, కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఫేస్ బయోమెట్రిక్ పెట్టినారనమాట. సో ఐ హ్యావ్ టు పోయి ఫస్ట్ ఫేస్ బయోమెట్రిక్ చేయించుకొని దాని తర్వాత క్లాస్కి పోవాలి. లెట్స్ గో. ఫస్ట్ కబోర్డ్. చాలా కాన్ఫిడెంట్ గా ఐడి కార్డ్ మిస్ అయిపోతున్నారు. ఫేవ్ స్నాక్.
నువ్వు కనికి రా చెప్తాను నేను. మార్నింగ్ 2 క్లాసెస్ అయిపోయినాయి, నాకు ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 1 hour ఖాళీ మధ్యలో. వాళ్ళు ఇప్పుడు 11 అనుకో చెప్తా ఎడిటింగ్. ఆన్ మై వే టు జిమ్. డన్ గైస్. Today is next day and bangles. Yeah. Yep. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫస్ట్ అయితే మనం క్లాస్కి పోవాలి తినేసి, దాని తర్వాత నా ల్యాప్టాప్ కొంచెం వర్క్ అవ్వట్లేదు అనమాట. లైక్ సో దట్ ఇంకా కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసిన అనమాట, ఇట్లా సర్వీస్ కి ఇవ్వండి అని చెప్పినారు. కానీ నాకు ఇట్లా టైం లేదు, నాకు ఈ ల్యాప్టాప్ యూజ్ ఉంది అని చెప్తే ఇంకా వాళ్ళే వస్తా అని చెప్పినారు. సో మనం ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని అండ్ విల్ కమ్ బ్యాక్ టు హాస్టల్ అగైన్. నిన్న ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ అని చెప్పినాడు కదా, లైక్ చాలా అద్భుతాలు జరిగినాయి అనమాట. ఇంకా మనం ఆ అద్భుతాలన్నీ కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే లెట్స్ గో టు క్లాస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్లాస్. మధ్యాహ్నం క్లాస్కి వస్తేనేమో మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి నాకు క్లాస్కి వచ్చినాకే తెలిసింది. సర్ప్రైజ్. సో ఇప్పుడు ఒక క్లాస్ ఉంది అండ్ దెన్ నెక్స్ట్ ఒక క్లాస్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నేను వంటర్ పక్షి అనమాట. నాకు దానికి ఒక క్లాసెస్ అండ్ దెన్ ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఖాళీ ఖాళీ నెక్స్ట్ క్లాస్ లో వంటర్ పక్షి. మళ్ళీ మా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారంట ఈ క్లాస్ లో. సో యా, నేను ఏం చేసిన తెలుసా మొత్తంకి. అసలు నిన్న ఏమైందంటే మీకు కూడా చెప్తా అని చెప్పినా కదా. నిన్న ఫస్ట్ నాకు 9 o'clock క్లాస్ ఉంది ఒకటి, యాడ్ అండ్ డ్రాప్ మార్చినాం కదా. నేనేమనుకున్నా 11 ఒక క్లాస్ ఉంది అనుకున్నా. నేను చూసుకోలే డైరెక్ట్, ఇంకా ఫస్ట్ క్లాస్ కి పోలా, అటెండెన్స్ పోయింది, అటెండెన్స్ గాన్. దాని తర్వాత ఏం చేసిన, మధ్యాహ్నం మళ్ళీ క్లాస్ కి పోయినాం. దాని తర్వాత మ్యామ్ 4 o'clock సంథింగ్ ఏదో ఒక క్లాస్, 5 o'clock క్లాస్ కి క్లాస్ రూమ్ లింక్ పెట్టింది. అది నేను ఆన్లైన్ క్లాస్ అనుకుంటే రూమ్కి వెళ్ళిపోయా. రూమ్కి వెళ్ళి ఆన్ చేస్తుంటే అది ఆన్ అవ్వట్లే లింక్. అప్పుడు ఏం అర్థమైంది, ఓకే అది అసైన్మెంట్ చేయడానికి లింక్ అర్థమైంది నాకు. అప్పుడు అది కూడా అటెండెన్స్ గాన్. దాని తర్వాత ఏమైంది, 6 to 7 ఒక క్లాస్ ఉంది నాకు. అంత నడిచి ఇంకా నాకు ఓపిక చచ్చిపోయింది, ఇంకా నేను పోలే క్లాస్కి. ఫస్ట్ రోజే అన్ని గాన్. నేనేమన్నా తెలుసా, 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తాను సార్ అని చెప్పిన. అవుతుంది.